ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మీద మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సెట్స్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సెట్ ఏ ఏమంటున్నాడు, ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్. అండ్ అలాగే సెట్ బి వచ్చేసి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. సెట్ బిలో ఏమంటున్నాడు, ఈవెన్ నెంబర్ అంట. సెట్ బి వచ్చేసరికి ఈవెన్ నెంబర్స్. అండ్ అలాగే సెట్ సి ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. సెట్ సిలో ఏ నెంబర్స్ కావాలి మనకి, ఆడ్ నెంబర్స్. అండ్ అలాగే సెట్ డి వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్. అయితే ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి. ఇవనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ ఇచ్చిన సెట్ ఏ రాసుకున్నాము, ఏని డిరైవ్ చేసుకుందాం. ఏ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కదా. న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ విత్ 1. సో 1 2 3 4 5 అండ్ సో ఆన్. అండ్ సో ఆన్ మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ మనకి ఎక్కడ ఎండ్ అవుతాయో ఇవ్వలేదు సెట్లో. ఒకవేళ న్యాచురల్ నెంబర్స్ అప్ టు 10 అప్ టు 20 అని ఏమైనా మెన్షన్ చేస్తే ఎగ్జాక్ట్గా నెంబర్ వరకు రాయాలి కన్ఫామ్గా. మెన్షన్ చేయకపోతే కనుక అండ్ సో ఆన్. ఓకేనా. నెక్స్ట్ సెట్ బి వచ్చేసరికి అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఏంటి, 2 4 6 8 10 12 అండ్ సో ఆన్. నెక్స్ట్ సెట్ సి తీసుకోండమ్మా. ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కాబట్టి 1 3 5 7 అండ్ సో ఆన్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా, 2 3 5 7 9 వస్తుందా, 3 3 9 9 రాదు కదా. సో 11. నెక్స్ట్ 13. నెక్స్ట్ 15 కాదు, 17 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సెట్ ఏ రాసుకున్నాను, ఇంటర్సెక్షన్ సెట్ బి. ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటి, రెండిట్లోనూ కామన్గా ఉన్నవి రాయాలి. ఓకే, కామన్గా 1 ఉందా, లేదు. 2 ఉందా, ఓకే 2 రాసుకున్నాను. 3 లేదు. నెక్స్ట్ 4 5 ఉందా, లేదు. 6. నెక్స్ట్ మేడం ఇక్కడ 8 లేదు కదా, ఇక్కడ ఉంది, ఎందుకు రాశారు, ఇక్కడ ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లో నేను 5 వరకు రాసా. 6 ఉంది, 7 ఉంది, 8 కూడా ఉంది కదా న్యాచురల్ నెంబర్స్లో, ఉందా లేదా. సో 8. సో ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకేమొచ్చింది, సెట్ బిఏ వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి. సెట్ ఏ రాసాను, ఇంటర్సెక్షన్ సెట్ సి. ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్, రెండిట్లోనూ సేమ్ ఉన్నవి తీసుకోవాలి. సో న్యాచురల్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ 1 3 5 7 అండ్ సో ఆన్. సో ఏ ఇంటర్సెక్షన్ సి చేస్తే మనకు వచ్చిన సెట్ ఏంటి, సి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి. సెట్ ఏ ఇక్కడ సెట్ ఏ ఇంటర్సెక్షన్ సెట్ డి. సో మనకి మళ్ళీ అగైన్ సెట్ డి వచ్చింది. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని సెట్ ఏలో ఉన్నాయి, ప్రైమ్ నెంబర్స్ అన్ని సెట్ డిలో ఉన్నాయి. రెండిట్లోనూ కామన్గా ఏమున్నాయి, ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి. సెట్ బి రాసాను, సెట్ సి రాసాను. రెండిట్లోనూ కామన్ ఏమన్నా ఉన్నాయా, ఇవేమో ఈవెన్ నెంబర్స్, ఇవేమో ఆడ్ నెంబర్స్, నో లేవు, 5. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి. సెట్ బి రాసాను, 2 4 6 8 ఈవెన్ నెంబర్స్. ఇంటర్సెక్షన్ సెట్ డి ప్రైమ్ నెంబర్స్. ఓన్లీ 1 ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఎవరిది, 2. సో 2. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డి. సి ఏంటి, ఆడ్ నెంబర్స్, డి ఏంటి, ప్రైమ్ నెంబర్స్. సో 3 5 7 11 అన్ని ప్రైమ్ నెంబర్సే వస్తాయా అంటే చూడండి, 3 5 7 11. కానీ ఇక్కడ 2 ఉంది, మనకి 2 రాలేదు చూసారా, ఎందుకు, 2 ఈవెన్ నెంబర్. కానీ సెట్ సి మనకి ఏంటి, ఆడ్ నెంబర్ సెట్. సో మనం ముందు వరకు చేసిన ఈ సెట్ ఏదైతే సెకండ్ సెట్ ఉందో అదే రిపీట్ అవుతుంది కదా, దీనికి కూడా 2 రాసేసామంటే కనుక మిస్టేక్ అవుతుంది, మనకి మార్క్స్ మిస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, సెట్ యూ ఇచ్చారు మనకి 1 2 3 4 5 6 7 8 9. అండ్ అలాగే సెట్ ఏ 2 4 6 8. సెట్ బి 2 3 5 7. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అండ్ అలాగే సెకండ్ వన్, ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అనేది మనం ప్రూవ్ చేయాలి. జస్ట్ వెరిఫై చేయాలంటే చెక్ చేయాలి. సో లెట్ ఇచ్చిన సెట్ యూ తీసుకున్నాను, ఏ తీసుకున్నాను, బి తీసుకున్నాను. ఇది యూ అంటే మనకి శాంపుల్ స్పేస్. అంటే ఇప్పుడు మనం ఇలా సెట్స్ ఉన్నాయనుకో, ఏ అండ్ అలాగే బి, కొన్ని కామన్ కూడా ఉన్నాయి కదా. కామన్గా ఏమున్నాయి, 2 ఒకటే కామన్ ఉంది. అండ్ అలాగే 4 6 8 3 5 7. ఓకేనా. ఇది సెట్ ఏ, ఇది సెట్ బి, ఇది యూ. మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ.
ఈ యూలో మొత్తం అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ యూనియన్ బి హోల్ డాష్ చేయాలంటే ఫస్ట్ ఏ యూనియన్ బి చేద్దాం. సెట్ ఏ రాసాను, యూనియన్ సెట్ బి. యూనియన్ ఏంటి మీన్స్ మొత్తం కలిపి టోటల్ రాయాలి. సో 2 3 4 5 6 7 8 మొత్తం అన్నీ రాసుకున్నాను. రిపీటెడ్గా 2 ఉంది, ఒక్కసారి మాత్రమే రాసుకోవాలి. ఓకేనా? రిపీటెడ్ ఉన్నవి 2 టైమ్స్ రాయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఏ యూనియన్ బి హోల్ డాష్ చేయాలంటే ఏం చేస్తాం మనం, సెట్ యూ ఉంది కదా, యూ మైనస్ ఏ యూనియన్ బి. సో సెట్ యూ రాసాను, ఏ యూనియన్ బి రాశాను. ఎప్పుడైనా ఏ మైనస్ బి చేసినప్పుడు ఏం చెప్పాను, నేను ఆల్రెడీ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ చెప్పాను. సెట్ ఫస్ట్ సెట్ 1లో ఉండాలి, సెట్ 2లో అది రిపీట్ అవ్వకూడదు. సెట్ 2లో ఉంటే దాన్ని రాయకూడదు మనం. సో ఇక్కడ 1 నోట్ చేశాను, 2 ఇక్కడ ఉంది కదా, సెట్ 2లో రాయకూడదు మనం, 3 రాయకూడదు. నెక్స్ట్ 4 5 6 7 8 ఇంక రిమైనింగ్ ఏమున్నాయి, 1 9. ఓకేనా? ఇప్పుడు ఏ యూనియన్ బి హోల్ డాష్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ డాష్ కావాలంటే ఏం చేస్తాం, యూ మైనస్ ఏ. సెట్ యూ రాసాను మైనస్ సెట్ ఏ. 2 సెట్ బిలో రిపీట్ అయినాయి, ఏమీ రాయకూడదు మనం. ఇంకేమున్నాయి, 1 3 5 7 9. ఇప్పుడు బి డాష్ కూడా చేద్దాం చూడండి. అలాగే బి డాష్ ఈక్వల్ టు యూ మైనస్ బి. సెట్ యూ రాసాను మైనస్ సెట్ బి. రిపీటెడ్గా ఉన్నాయేంటి, 2 3 5 7. రిమైనింగ్ 1 4 6 8 9. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ డాష్ రాసాను, ఇంటర్సెక్షన్ బి డాష్. రెండిట్లోనూ కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటి, 1 9 1 9. సో 2 సేమ్ వచ్చాయి కదా, ఇక్కడ కూడా మనకి 1 9 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఇప్పుడు సెకండ్ వన్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి రాద్దాం. సెట్ ఏ ఇంటర్సెక్షన్ సెట్ బి రాసుకున్నాను. రెండిట్లోనూ కామన్గా ఎవరున్నారు, మనకి 2 మాత్రమే ఉంది. సో 2. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ చేయాలంటే యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో 2 ఒక్కటే ఉంది కదా, 2 కాకుండా రిమైనింగ్ అన్నీ మన ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ అవుతుంది. ఇప్పుడు ఏ డాష్ యూనియన్ బి డాష్ చేయాలి. ఆల్రెడీ మనం ఏ డాష్ బి డాష్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకున్నాం ముందులో. ఓకేనా? ఏ డాష్ చేసుకున్నాము, బి డాష్ చేసుకున్నాము. 2 రాసాం చూడండి, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. యూనియన్ మీన్స్ కలిపి కదా, టోటల్ రాయాలి కదా. సో 1 3 4 5 6 7 8 9. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.